సో, ఇప్పుడు మీరు యూత్ అంటే ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు చేసే పరిశోధనలు ప్రస్తుతం అంతా ఏఐ యుగం. సో, ఈ చరిత్ర ఎంతవరకు ఉపయోగపడుతది సార్? ఇప్పుడు యువతకు గాని, రాబోయే తరాలకు గాని ఎట్లా ఉపయోగపడుతదంటే మీరెలా చెప్పగలుగుతారు? చరిత్ర అంటే ఏంటి? మానవుడి జీవన పరిణామ క్రమమే. హ్మ్. మన పూర్వీకుల యొక్క జ్ఞాపకాలు. హ్మ్. అసలు జ్ఞాపకాలే జీవితం. అవును. జ్ఞాపకాలే గొప్ప అవును. ఆనందాన్నిస్తాయి. మనం ఒక నిన్న దిగిన ఫోటో ఇప్పటికి మన ఫోన్‌లో సేవ్ పెట్టుకుంటాం. చేసుకుంటాం. కొందరైతే ఫోన్‌లో కొనుక్కున్నప్పటి నుంచి ఫోటోలు దిగి అట్లనే పెట్టుకుంటారు ఆ! సంవత్సరాలు, సంవత్సరాలు. చూసేదుండదు అవి ఏం ఏముండదు గాని అవును. ఆనందాన్నిస్తాయి? అవును. అంటే నీ ఫోటో నీకు ఆనందం ఇస్తది. కానీ మన ఊరందరి ఉమ్మడి జ్ఞాపకము ఈ చరిత్ర. హ్మ్. దేశం యొక్క అందరి జ్ఞాపకాలివి. అవును. నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అవును. కదా! ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి వాళ్ళు వాళ్ళు చెప్పుకోవడం. వాళ్ళంతా వాళ్ళ పూర్వీకులని చెప్పుకుంటూ వస్తున్నారు. వస్తారు. వాస్తవం. ఇదే కదా అంతే చరిత్ర అంటే. చరిత్ర అంటే అదే. అంటే ఒక గర్వంగా ఫీల్ అవుతాం. సో నాది అన్న భావన ఉంటే ఎప్పుడైనా గర్వమే.